హాయ్ నేను సతీష్. ఈ వారం చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ హౌస్లో ఆడియన్స్లో బాగా డిస్కషన్ జరిగినవి. ఖచ్చితంగా ఈ టాపిక్స్ మీద వీడియోస్ వేసి మరీ క్లారిఫికేషన్ జస్టిఫికేషన్ ఇవ్వాల్సిన కంటెంట్ ఏంటి అనే దాని మీద మాట్లాడదాం. హోస్ట్ వీకెండ్లో అడగాల్సినవి ఖచ్చితంగా. ఎందుకంటే తమిళ్లో కూడా బిగ్ బాస్ హోస్ట్ కమల్ హాసన్ గారు చేసేటప్పుడు వీకెండ్ వచ్చేసరికి బాగా టీఆర్పీ దుమ్ము రేగేది, బాగా హైయెస్ట్ వస్తూ ఉండేది. ఎవ్రీ వీకెండ్ కూడా ఆడియన్స్ అందరూ మంచి క్యూరియాసిటీతో చూసేవాళ్ళు. ఎందుకంటే ఆ గొడవల్లో ప్రతి టాస్కుల్లో ప్రతి సిచ్యువేషన్లో ఆయా సందర్భాల్లో అయిన గొడవల మీద ఫుల్ క్లారిఫికేషన్ అట్టంటే వీడియోలు వేసి మరి పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్, డైలాగ్ టు డైలాగ్, సీన్ టు సీన్ అయినా అక్కడ పోస్ట్ మార్టం చేసి మరి చెబుతారు, ఇగో ఇది ఇక్కడ నువ్వేమనుకున్నావు, నువ్వెందుకు అనుకున్నావు, ఎట్లా ఏంటి అనేసి అలా మొత్తం చేయడంతో ఆడియన్స్ కూడా చాలా ఉత్సాహంగా చూసేవాళ్ళు. మన దగ్గర ఏంటంటే అలాంటివి లేకపోవడం వల్ల ఏదో వచ్చామా బెలూన్లు పేల్చామా అది పైపైన అడగాలి. అందుకన్నా ఇప్పుడు ఎగ్జాంపుల్ నిన్న చిల్లర ఫెలోస్ అని ప్రేరణ అనింది. ఎందుకమ్మా అలా అన్నావు, చిల్లర ఫెలోస్ అనకూడదు కదా, ఎందుకు అన్నావు అనేసి వదిలేస్తే కాదు, ఎందుకు అనాల్సి వచ్చింది, నీకు ఎందుకంత కోపం వచ్చింది, ఎందుకంత బాధ వచ్చింది, వాళ్ళందరూ ఫేక్ ఫెలోస్ అంటున్నారు, చీటింగ్ అంటున్నారు, టూ ఫేసెస్ అంటున్నారు, టూ షేడ్స్ అంటున్నారు, ఇలా అంత కోపంతో అంత బాధ ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తుంది, అసలు వాళ్ళ పెయిన్ ఏంటి, ఎందుకు అనాల్సి వస్తుంది, ఇవన్నీ కూడా అడిగి ఆ వీడియో క్లిప్పింగ్స్ వాళ్ళు చెబుతారు మాకు ఎలా అనిపించింది. అప్పుడు వాళ్ళకి మీరు ఇలా మాట్లాడాల్సి వస్తుంది ఎందువల్ల. ఎందుకంటే నేను లైవ్లో ఆ అమ్మాయి సేమ్ డైలాగు సోనియా కూడా అనింది చిల్లరగాళ్ళని, అది మాత్రం మనకి ఎపిసోడ్లో లేపేశారు, ప్రేరణ చూపించారు. బట్ ఎపిసోడ్ల వైజ్ జరుగుతున్న అన్నింటి మీద హోస్ట్ అడుగుతూ ఉంటారు కనుక ఏదో పైన మామ అనిపించకుండా ఖచ్చితంగా ఆ వీడియోస్ టెలికాస్ట్ చేసి వేస్తే బెటర్. అలాంటి టాపిక్స్ ఏమున్నాయి ప్రస్తుతానికి ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ ఆడియన్స్ కూడా కోరుకుంటున్నవి, వీటి మీద క్లారిఫికేషన్ ఇస్తే అసలు ఏం జరిగింది, ఏంటి, తప్పెవరిది ఒప్పెవరిది, అసలు ఎందుకు అలా అని చెప్పి వస్తే బాగుండేవి అనేవి అయితే ఉన్నాయి. అలా నేను కొన్ని టాపిక్స్ చెప్తే మీకు కూడా ఏమనిపించదు, కొన్ని టాపిక్స్ ఏమైనా ఉంటే కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు నిఖిల్ క్లాన్లోకి ఫస్ట్ వన్ ఏంటంటే, నిఖిల్ క్లాన్లోకి మొన్న ఇటు సీతా చీఫ్ అటు నిఖిల్ చీఫ్ ఎవరి క్లాన్లోకి వాళ్ళు వెళ్ళొచ్చు రీజన్స్ చెప్పుకొని అంటే, నిఖిల్ క్లాన్లోకి వెళ్ళడానికి వాళ్ళ ఇద్దరు ఎవరు పృథ్వీ అలాగే సోనియా తప్ప మిగతా ఎవ్వరు కూడా వెళ్ళడానికి ఇష్టపడలే. వాటి ముగ్గురు ఇటేమో 8 మంది. ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? నిఖిల్తో పృథ్వీతో హౌస్ మేట్స్కి ఎవరికి పెద్ద సమస్య లేదు, అసలు ప్రాబ్లమే కాదు. ఎక్కడ వస్తుంది సమస్య అంటే సోనియా ఉండడం వల్ల మేము వెళ్ళము అనే పరిస్థితి వస్తుంది. అందువల్ల కంప్లీట్గా 4 వారాల నుంచి నిఖిల్ చీఫ్గా ఉన్నా సరే అసలు చీఫే కాదు, డమ్మీ పీసు, అసలు చీఫే కాదు, మౌత్ పీసు, ఇట్లా మాట్లాడే పరిస్థితి వస్తుంది హౌస్ మేట్స్లో ఆడియన్స్లో. ఎందుకు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతాడు అనుకుంటే, మంచి ఫైటర్గా ఉంటాడు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ మధ్య నిఖిల్ చీఫే కాదు అసలు కంటెస్టెంట్గా కూడా ఫెయిల్ అవుతుంది, ఇండివిజువలిటీ లేదు, అసలు ఓన్ డెసిషనే ఉండట్లేదా, కనీసం తుమ్మాలన్నా దగ్గాలన్నా కూర్చోవాలన్నా నిల్చోవాలన్నా ఆఖరికి వాష్రూమ్కి వెళ్ళాలన్నా స్నానం చేసుకోవాలన్నా వెళ్ళొస్తానరా, ఇలా పరిస్థితి ఎందుకు వస్తుందని కూడా నడుస్తుంది. కనుక అసలు ఇండివిజువల్ ప్లే ఇంతేనా, అసలు ఏంటి, ఏం జరుగుతుంది, అసలు ఎక్కడ సమస్య వస్తుంది, దీని గురించి కూడా అడిగితే బెటర్, క్లారిఫికేషన్ ఇస్తే బెటర్. ఎందుకంటే రెండో పాయింట్ ఏమంటే, ఇక్కడ నిఖిల్ గురించి ఆ బిగ్ బాస్ ఇంట్లోనే కాదు ఆడియన్స్లో కూడా వస్తుంది. సో ఇలాంటప్పుడు అసలు ఏంటి మీ గురించి, మీరు ఇండివిజువల్గా ఆడుతున్నారు, ఒకరి గేమ్ ఒకరు ఆడుతున్నారు. ఎందుకంటే నిన్న కూడా అక్కడ 2 షేడ్సెస్ అని చెప్పేసి వీళ్ళు అడిగేటప్పుడు, ప్రేరణ కూడా అడిగేటప్పుడు మణికంఠ తనంతట తానే సాక్రిఫైస్ చేసేస్తాను అన్నాడా, ఓకే గైస్ మీరు ఆడండి అన్నాడా, అనేటప్పుడు మణికంఠ నోనో అని చెబుతుంటే ఇక్కడ సోనియా కూడా వచ్చి అడుగుతా ఉంది, ఏంట్రా ఈ నోనో ఏంట్రా అని చెప్పి అక్కడ మణికంఠని అడిగేటప్పుడు ఆయన చెప్పాలి. అలాగే నిఖిల్కి సంబంధించి ఆ అమ్మాయి అనేటప్పుడు విష్ణుప్రియ కూడా 2 షేడ్స్ ఫేసెస్ నేను ఎంతవరకు చూడలే, ఎప్పుడు చూడలే, అయ్యో ఫేక్ అని అనే తర్వాత కూడా బయటకు వచ్చి కూడా సోనియా కూడా అంటుంది లైవ్లోకి వచ్చి, నాకు కూడా ఎవరిని ఎపిసోడ్లో కూడా చూపించారు కదా నిఖిల్ ఉద్దేశించి, వీడు చేసిన పనికి మనం 2 షేడ్స్ ఫేసెస్ అని అనిపించుకోవాల్సి వస్తుంది, మనకి ఇట్లా బ్లేమ్ అవుతుంది అంటే ఒకరిని అడిగితే ఒకరు దూరుతున్నారు, నామినేషన్లు కావచ్చు అన్నింటిలో కావచ్చు. దీనివల్ల మీరు కలిసే ఆడదాం అనుకున్నారా? అమ్మ ఫస్ట్ సోనియా నువ్వు గ్రూప్ అనేదాన్నే నేను అసలు యాక్సెప్ట్ చేయను అని ఫస్ట్ నువ్వే హైలైట్ చేసి పాయింట్అవుట్ చేసి, ఇప్పుడు ఈ గ్రూప్ అందరికీ నువ్వే ఒక పెద్దక్కలాగా పేదరాశి పెద్దమ్మలాగా నువ్వే గ్రూప్ లీడర్ అయిపోయావు, మరి ఇదేంటి, ఇవి ఎగ్జాంపుల్స్ అని ఇవన్నీ క్లారిఫికేషన్ ఇచ్చి ఉంటే వాళ్ళకి మెయిన్ ఎవరికి బాగా మేలు చేసిన వాళ్ళు అయితే హోస్ట్ ఖచ్చితంగా వాళ్ళకే, ఎవరికి నిఖిల్ అండ్ సోనియా పృథ్వీ వీళ్ళకే మంచి ఫీడ్బ్యాక్ 100% ఫీడ్బ్యాక్, వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చినట్టయితే ఇకనైనా ఈ క్లారిఫికేషన్ అన్ని ఇచ్చి ఇలా మీ మీద వీళ్ళకి ఒపీనియన్. అప్పటికి నైనిక కూడా పోయి చెప్పింది, నువ్వు అంతా అసలు చీఫ్ పేరుకే చీఫ్ తప్ప నీ డెసిషన్ మేకర్ నువ్వు కాదు, ప్రతిది కూడా ఇంకొకరు ఇన్ఫ్లుయెన్స్ గురి అవుతున్నావు అని ఆయనకు ఆల్రెడీ చెప్పింది. వాళ్ళు చెప్పారు కదా నిఖిల్, అది నిజమా కాదు, ఇగో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవి ఈ సందర్భంలో ఎవరు ఇనిషియేట్ వాళ్ళు తీసుకుని ఎవరు ఒపీనియన్ వాళ్ళు చెప్పకుండా ఒకరి విషయంలో ఒకరు దూరడం కావచ్చు, ఇవన్నింటి వల్ల అసలు మీరు ఇండివిజువల్గా ఆడుతున్నారా, ఆడాలనుకుంటున్నారా, లేకపోతే గ్రూప్ గేమా, లేకపోతే ఏంటి, అసలు నువ్వు చీఫా, నిన్ను ఇంకెవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా, ఇవన్నీ చెప్పుంటే ఖచ్చితంగా వాళ్ళకి అప్పటికైనా అర్థమయ్యి ఎవరి గేమ్ అలా ఆడుకుంటే బెటర్, ఖచ్చితంగా వాళ్ళకే మేలు చేసినట్టయితే. ఎందుకంటే
నిఖిల్ ఫ్యాన్స్కి కావచ్చు, సోనియా ఫ్యాన్స్కి కావచ్చు, ఎవరు కూడా అసలు ఏమాత్రం ఇష్టం లేదు వీళ్ళు కలిసి ఉండడం, కలిసి ఆడడం. ఎవరి గేమ్ వాళ్ళు సోలో ఫైట్ చేసుకుంటే మంచి కంటెంట్ వస్తుంది, మంచి ఫైట్ వస్తుంది, వాళ్ళకి ఎలివేషన్ వస్తుందని చూస్తున్నారు తప్ప వీళ్ళు ముగ్గురు ఒక లెక్క అయిపోవడంతో ముగ్గురు ఆట ఒకటే అనేది వచ్చేసింది కనుక ఆ ఒకటే కాదు, ముగ్గురు 3 ఆటలు ఆడతారు, ముగ్గురు 3 మాటలు ఉన్న ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది అని లేక ఒక క్లారిఫికేషన్ ఇచ్చుంటే బెటర్ అనేది నా ఫీలింగ్. ఇది మీకు కూడా అట్లాగా అనిపిస్తే, కరెక్ట్ అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ కూడా చేయండి, రైట్ అనిపిస్తే లైక్ కూడా చేయండి. అట్లా ఇంకొక పాయింట్ ఏంటి, 3వ పాయింట్ అడగాల్సింది, మణికంఠ సాక్రిఫైస్ ఇష్యూపై చాలా డ్రిల్లింగ్ జరిగింది. ఫైనల్గా ముందే ఫిక్స్ అయిపోయి అందరూ కలిపి ఆయన తప్పేద్దామని యష్మి, సోనియా, పృథ్వీ అందరూ ఫిక్స్ అయిపోయి, అలాగే నిఖిల్ చీఫ్గా సైలెంట్గా ఉండిపోయాడు. తిరిగి లాస్ట్లో ఫైనల్గా వచ్చేసరికి ఇతని మీద డ్రిల్లింగ్ జరిగింది. ఎందుకు అనేది కూడా వీడియోలతో క్లారిటీ ఇస్తే బెటర్, సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది, జస్టిఫికేషన్ కూడా జరిగినట్టుగా. ఎందుకంటే లెటర్ రాకముందు ఒక ఫ్రెండ్గా నువ్వు చీఫ్గా తప్పుకోవద్దు, ఆ పరిస్థితి వస్తే నీ కోసం నేను ఉంటాలే, నీ వెనక ఉంటాలే, నువ్వు ఆడితే బెటర్, మన క్లాన్కి మేలు జరుగుద్ది, మన క్లాన్ విన్ అవుతుంది, టాస్క్లన్నీ నువ్వు ఆడతావు కదనే ఉద్దేశంతో కేవలం నిఖిల్కి 1-to-1లో ఆయన చెప్పాడు. కానీ బిగ్ బాస్ లెటర్ వచ్చిన తర్వాత ఇలా ఒకరొకరు డెసిషన్ కాదు, ఇది అందరూ డిస్కషన్ చేసుకుని గ్రూప్ డెసిషన్ తీసుకోండి అని చెప్పిన తర్వాత అప్పుడు వెళ్ళేటప్పుడు ఏమైంది, అప్పుడు కూడా నిఖిల్ చెప్పలా, నాతో ఇలాగ అన్నాడు, నేను చెప్పలా, చేయలే. అది 1-to-1 ప్రామిస్ అనే విషయం ఆయనకి తెలుసు, ప్రామిస్ కూడా కాదు, జస్ట్ మాట చెప్పాడు అంతే. ఆ పరిస్థితి వస్తే నేను ఉంటాలే అని. అది నిఖిల్ కూడా చెప్పలేదు. వీళ్ళందరూ ఇంకా యష్మి, సోనియా, పృథ్వీ అందరూ ఫిక్స్ చేసేసారు. అప్పుడు కూడా నోరు విప్పల. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో డెసిషన్ చెప్పే ముందు అప్పుడు నిఖిల్ వచ్చి చెబుతా ఉన్నాడు, అదేదో గ్రూప్ కోసం బిగ్ బాస్ ఈ రూల్ చెప్పిన తర్వాత కూడా గ్రూప్ డిస్కషన్ చేసుకొని ఆ డెసిషన్ తీసుకోండి అని చెప్పిన తర్వాతే మణికంఠ వచ్చి ఇలా నేను సాక్రిఫైస్ చేస్తాను అని చెప్పాడు అన్నట్టుగా హైలైట్ చేయడం, పోర్ట్రే చేయడం. దాన్ని వీళ్ళు పదే చెప్పి, అరే నువ్వే సాక్రిఫైస్ చేస్తావు, నువ్వే చేతులేదు, సో మాలో ఇద్దరు మైండ్ పవర్ ఉంది, ఇద్దరు ఫిజికల్ పవర్ ఉంది, సో నువ్వు రెండింటిలో లేవు, వీక్ అని లేక నువ్వే తప్పుకొని నువ్వే సాక్రిఫైస్ చేసి మమ్మల్ని బ్లేమ్ చేస్తావు, మాకు డబుల్ ఫేసెస్ అని చెప్పి మామూలు డ్రిల్లింగ్ కాదు, ఆయన నేను రాను అని ముర్రో కిర్రో అనుకుని బలవంతంగా వచ్చినందుకు, ఏ బాబాయ్ మీకు నమస్కారం రాయన, నేను ఉండలేను, పారిపోతాను, నేను నా ఫస్ట్ డెసిషన్ కరెక్ట్, బిగ్ బాస్ రమ్మన్నందుకు వచ్చి ఇంకా లేదు నేను పోతాను అన్నట్టుగా అయితే ఈరోజు జరగబోయేది అదే. ఆ గోల్డ్ బ్యాంగ్ స్పెషల్ పవర్ ఇచ్చి తీసుకోమంటే ఇంకా చాలు అని చెప్పి రెక్కలు వచ్చిన పక్షులు ఎగురుకుంటూ ఆయన అయితే పోతాడు వేరే క్లాన్లోకి. సో మొత్తానికి ఆ పాయింట్ మీద అసలు నిఖిల్ నీకు ఎప్పుడు చెప్పాడు, బిగ్ బాస్ తర్వాత లెటర్ పంపించినప్పుడు అందులో ఏం రాసి ఉంది, ఆ తర్వాత చెప్పాడా ముందు చెప్పాడు, నువ్వు పాయింట్ ఎప్పుడు చెప్పాలి, ఎప్పుడు అడగాలి, చీఫ్గా సైలెంట్గా ఉండే ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఆయన మీద ఇది చెప్పడం ఏంటి, ఆయన సోనియా కోసం లేకపోతే యష్మి కోసం, పృథ్వీ కోసం, క్లాన్ కోసం నేను సాక్రిఫైస్ చేస్తానని చెప్పాల, పర్సన్గా ఓ ఫ్రెండ్గా చేస్తానంటే. బట్ బిగ్ బాస్ చెప్పిన తర్వాత గ్రూప్ డెసిషన్ తీసుకోవాలి. గ్రూప్ డెసిషన్లో ఆయన ఏమైనా చెప్పాడా, ముందు ఏమన్నారు, వీళ్ళు రుద్దిన తర్వాత ముగ్గురు ఓట్ ఆఫ్ మెజారిటీ అయ్యింది ఆటోమేటిక్గా, అందరూ అదే మాట చీఫ్ సైలెంట్ కూడా అప్పుడు కదా. దీని మీద కూడా పర్ఫెక్ట్గా అంత డ్రిల్లింగ్ చేశారు, ఆయనదే తప్పు అన్నట్టు ప్రూవ్ చేయాలని, హైలైట్ చేయాలని, తిరిగి ఆయన ఏదో వేళనే టీంకి యాంటీగా వెళ్తున్నాడు, టీంకి నెగిటివ్ చేసేస్తున్నాడు, అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట భయంకరంగా డ్రిల్లింగ్ అయితే చేశారు. దీని మీద కూడా ఫుల్ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది విత్ వీడియోస్. అలాగే 4వ పాయింట్ ఏమంటే నిఖిల్ క్లాన్, ఫస్ట్ అంతా హౌస్ వర్సెస్ మన 11 మంది వర్సెస్ వైల్డ్ కార్డులు అని చెప్పడం, ఆ తర్వాత ఏమో మాట మార్చడంపై వీళ్ళందరూ హర్ట్ అయ్యారు, బాగా ఫీల్ అయ్యారు. అలాగే నబీల్ని స్ట్రాంగ్ అని తప్పించేసిన తర్వాత మళ్ళీ స్ట్రాంగ్ అని కాదు వీక్ అయినట్టు తప్పించేటప్పుడు, స్ట్రాంగ్ కంటెస్టెంట్ మన క్లాన్ గెలవాలి, ఇలాంటి స్ట్రాంగ్ ఉంటే కష్టం, మన క్లాన్తో తలపడేటప్పుడు గెలవాలంటే మన స్ట్రాంగ్లో ఆపోనెంట్లో కొద్దిగా వీక్ ఉంటే బెటర్ అని తీసేశారు. బట్ ఆ విషయం డైరెక్ట్గా చెప్పట్లే, ఒప్పుకోవట్లే. పైగా అరే ముందు రోజంతా ఇలా మాట్లాడి ఎవరు గెలిచినా మనమే గెలిచినట్టుగా ఫీల్ అయిపోయి ఈ క్లాను ఆ క్లాన్ లేదు, మనం గెలుస్తున్నది వైల్డ్ కార్డుల మీద, వైల్డ్ కార్డులు ఆపడమే మన ఫస్ట్ మౌట్ అని మాట్లాడుకొని తర్వాత వచ్చి ఇలా మాట మార్చడం ఏంటి, ఇదేంటి అని చెప్పేసి వాళ్ళందరూ హర్ట్ అయ్యారు కనుక. సో ఆ పాయింట్ మీద కూడా అసలు ఏం జరిగింది, ఎందుకు మాట మార్చావు, మరి ముందు తెలియదా, క్లాన్ వర్సెస్ క్లాన్, నువ్వు క్లాన్కి ఒక చీఫ్ అని, నీ క్లాన్ కాపాడుకోవాలని, నీ క్లాన్ నుంచి ఏ మెంబర్ కూడా వెళ్ళకూడదని తెలియదా, సరే ఫస్ట్ అలా కమిట్ అయ్యి తర్వాత ఏమో ఎందుకు ఇలా మాట మార్చావు, ఎందుకు వాళ్ళు అందుకే కదా మోసం చేశారని అంత హర్ట్ అవుతున్నది అనే విషయం మీద కూడా ఖచ్చితంగా అడగాలి. అలాగే దీని తర్వాత 4వ పాయింట్ ఇంకోటి ఏంటి, ఇదే పాయింట్లో డిస్కషన్లో వచ్చేటప్పుడు పృథ్వీ ఏమంటాడు, సరే ఇప్పుడు ఎటు నబీలు తప్పిద్దాం అనుకున్నాం కనుక నువ్వు వెళ్ళి ఒకటే చెప్పు, స్ట్రెంగ్త్ అంటే నబీలు ఉండే స్ట్రెంగ్త్ స్ట్రాంగ్ అంటున్నారు కదా, మా క్లాన్లో కూడా ఉంది కనుక సో సరిపోద్దిలో మా క్లాన్ స్ట్రెంగ్త్ అని లెక్క చెప్పు అంటే, ఆల్రెడీ మా క్లాన్లో కూడా ఉంది స్ట్రెంగ్త్ అని చెప్పు, అందుకే తీసేస్తానని చెప్పు, నాగ్గా చెప్పు అంటే వెంటనే రియాక్ట్ అయినా. సో నో నబీల్తో మనకు కంపారిజన్ ఏందిరా అసలు మనకి, నేను ఒప్పుకున్నాను. అసలు ఈ పాయింట్ ఖచ్చితంగా ఈ వీడియో వేసి హౌస్ మేట్స్ ఒపీనియన్ ఇండివిజువల్గా ఒక్కొక్కరు ఒపీనియన్ మొత్తం 11 మంది, ఆ సోనియా ఇటు అనింది కనుక సోనియా ఇంకా మిగతా 10 మంది ఒపీనియన్ కూడా అడగాలి. అలాగే అక్కడ ఆడియన్స్ వస్తారు కదా వీకెండ్లో, ఆడియన్స్ కూడా అడిగితే బెటర్. ఈ అమ్మాయి చెప్పినట్టుగా నబీల్తో కంపారిజన్ రైటా రాంగా,
అంటే నబీల్ అసలు మనకు పోటీయే కాదు, అసలు మనతో కంపారిజనే కాదని తీసి పడేస్తుంది కనుక ఎవరిద్దరిలో స్ట్రాంగ్, అసలు నబీల్ ఎన్ని టాస్కులు ఆడాడు గెలిచాడు, ఈ అమ్మాయి ఎన్ని టాస్కులు ఆడింది గెలిచింది, అసలు వీళ్ళిద్దరు కంపారిజన్ చేయొచ్చో చేయకూడదు, అసలు ఎవరు బెస్ట్ అవుట్పుట్ ఇస్తున్నారు, ఎవరు ఎక్కువగా ఆట ఆడుతున్నారు, ఎవరు సోలోగా ఆడుతున్నారు, ఎవరు ఇండివిజువల్ ప్లేయర్, ఎవరు గ్రూప్ గేమ్, ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఎవరికి ఓన్ వాయిస్ ఉంది, ఓన్ వాయిస్తో స్టాండర్డ్గా ఉంటున్నారు, ఇవన్నీ కంపారిజన్. ఇప్పుడు ఏంటి నబీల్తో మన కంపారిజన్ ఏంద్ర నాయన లెక్క అంత తీసి పడేసిందని ఖచ్చితంగా అడగాలి. ముందు హౌస్ మేట్స్ 1 by 1 ఒక్కొక్కరిని లేపి ఏంటి వాట్ ఇస్ వాట్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా అన్ని, అలాగే ఆడియన్స్ కూడా వీకెండ్లో వస్తారు కనుక వాళ్ళని కూడా అడిగితే అప్పుడు క్లారిటీ వస్తుంది. అలాగే ఆ వీడియో చూసిన తర్వాత మరింత ఫైర్ వస్తుంది, మంట వస్తుంది. అంత కంపారిజన్ కూడా చేయకూడదు. అసలు నేను ఒప్పుకొని అంటే అదేంటి కనీసం చారులో కరివేపాకులకి తీసి పడేస్తుందా? సో అంత స్ట్రాంగ్గా అన్ని టాస్కులు ఆడేసింది. అసలు ఆయన పర్ఫార్మెన్స్ ఏంటి, నామినేషన్ ఈమెను చెప్పిన అసలు ఆదిత్యకి పాయింట్లే లేవని చెప్పేసిన కంటే ఆయన పాయింట్లు చెప్పాడు కదా ఆదిత్య గాని, అలాగే నబీల్ కూడా. మరి పాయింట్ల పరంగా చూసినా, లాజిక్ల పరంగా చూసినా, ఫిజికల్ టాస్కుల్లో చూసినా, మైండ్ గేమ్లో చూసినా ఎక్కడ కూడా కంపారిజన్ కాదంటే ఆయన స్ట్రాంగ్ కాబట్టి అయ్యో అంత పెద్ద స్ట్రాంగ్ కంటెస్టెంట్తో మనకు కంపారిజన్ అనిందా? అలా కాదు కదా, ఆయనతో బచ్చా జుజిబి ఆయనతో మనకు కంపారిజన్ ఆయన యాటిట్యూడ్ మీద కూడా ఖచ్చితంగా ఇవన్నీ వైరల్ అవుతున్న టాపిక్స్, ఈ వీడియోస్ అన్ని కూడా దాని మీద కూడా ఆ వీడియో టెలికాస్ట్ చేసి మరి కూడా అడిగితే బెటర్. అడగాలని నేను కూడా కోరుకుంటున్నా, మీరు కూడా కోరుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. అలాగే నెక్స్ట్ వన్ ఇంకో 5వ టాపిక్ ఏమంటే మణికంఠ ఖచ్చితంగా హోస్ట్ అయితే బ్యాటింగ్ అయితే ఉంటుంది, ఖచ్చితంగా అడగాల్సిందే, కడగాల్సిందే. ఏ పాయింట్లు అంటే నా పని అయిపోయింది బిగ్ బాస్, నీరసం వచ్చేసింది బిగ్ బాస్, పిండేశారు బిగ్ బాస్, నువ్వు పిండేసావు వీళ్ళు పిండేశారు, ఎక్కడ లేని నిరాశ నిస్పృహలతో మాట్లాడుతూ ఉన్నాడు, నన్ను మిడ్ వీక్ ఎలిమినేషన్ అని పంపించేయండి, జ్ఞాపక శక్తి మొత్తం తగ్గిపోయింది, ఏంటి 80 వచ్చిందా 90 వచ్చిందా 70+ వచ్చేసిందా, పోనీ అప్పటికి కూడా జ్ఞాపక శక్తి అంతా పోవాలని అందరికీ పోవాలని ఉండదు కదా, బట్ ఎందుకో నాకు జ్ఞాపక శక్తి అయిపోయి నా ఫిజికల్లీ మెంటల్ అంతా అయిపోయి అంత నీరసం ఏంటయ్యా బాబు, 30+ అంటున్నావు, 30కి జస్ట్ అటు ఇటు అంటున్నావు, దీనికే ఎంత అయిపోతే అట్లా అని ఖచ్చితంగా అడగాల్సిందే. మాట్లాడితే వెళ్ళిపోతా నిన్నే పంపిస్తారా నువ్వు కూడా అలాగ అనుకుంటే, ఆయనకే ఉండకపోతే మనకెందుకని అంటే ఉంటారు, ఎందుకు అంత నెగిటివ్గా ఆలోచిస్తావు, ఎంతసేపు వెళ్ళిపోతారని దీని విషయంలో. అట్లాగే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఇచ్చేసినా పోతానని లెక్క చెబుతా ఉన్నాడు. అలాగే విష్ణు వాళ్ళ డ్రిల్లింగ్ ఎఫెక్ట్ ఎనీవే ఫైటర్ లాగా ఉండాలి తప్ప ఇలాగేందయ్యా పారిపోతాను అంటావు, పరారు అట్టా కాదు. అలాగే విష్ణుప్రియ కూడా నా దగ్గర ఇంక పాయింట్లు కూడా లేవు, నాకు అందరూ జగమంత కుటుంబం నాది అన్నట్టు ఉంది, ఇప్పుడు నాకు అందరూ దోస్తులు ఆప్తులు అంత పాజిటివే కనిపిస్తుంది, నెగిటివ్ కనబడట్లేదు. అమ్మ ఇది గేమ్ ఆడడానికి పాయింట్ వెతుక్కున్నా అలా వెళ్ళాలి తప్ప వెళ్ళిపోతా ఇంటికి వెళ్ళిపోతా అంటావేంటి. సో ఈ వెళ్ళిపోతామన్న బ్యాచ్ ఎక్కువైపోయాయి. దీనివల్ల ఇప్పుడు మన 9కి అన్నట్టుగా ఆ నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ వైబ్రేషన్స్ అందరికీ స్ప్రెడ్ అయితే అవునా ఇది అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదా, గేమ్ని షోని, సరే నేను వెళ్ళిపోతా. సో ఇలా ఈ మైండ్ సెట్ మీద కూడా కొద్దిగా బూస్టప్ ఇచ్చి కొద్దిగా చెబితే బెటర్ అనేది ఈ టాపిక్ల మీద అడగాల్సిందే. వీటన్నింటితో పాటు లాస్ట్లో ట్విస్ట్ ఏంటంటే ఇస్తే బెటర్ అని నేను అనుకుంటున్నా, డబుల్ ఎలిమినేషన్ అని చెప్పి లీస్ట్లో ఉన్న సోనియా ఎటు ఓటింగ్ పరంగా ప్రస్తుతానికి లీస్ట్లో ఉంది, ఆ అమ్మాయిని ఎలిమినేట్ చేసిన మణికంఠను సీక్రెట్ రూమ్ పెడితే రచ్చ రంబోలు అయిపోద్ది. ఎందుకంటే హౌస్లో ఎటు కూడా ఆల్రెడీ అందరికీ కాన్ఫిడెన్స్ ఏమంటే మణికంఠ వెళ్ళిపోతాడు అని, అలాగే సోనియా కూడా నేను చాలా స్ట్రాంగ్, ఆదిత్యము మణికంఠ వెళ్ళిపోతాడని హౌస్ మేట్స్ కూడా డిస్కషన్ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో సో ఖచ్చితంగా ఏంటంటే మణికంఠ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడు, నేను ఈ వారం ఉండడం 4 వారాల నుంచి అనుకుంటాడు, పైగా ఆయన ఏ వారం అని వెళ్ళిపోతున్నాడు అన్నట్టుగా హౌస్ మేట్స్ కూడా ఫిక్స్ అయిపోయారు. ఆదిత్య అలాగ అంటున్నాడు, సోనియా కూడా నేను చాలా స్ట్రాంగ్ మణికంఠ వెళ్ళిపోతున్నాడు, కావిడ ఫీల్ అయిపోవడం ఫిక్స్ అయిపోవడం, ఇలా అందరూ మెజారిటీ హౌస్ మేట్స్ మణికంఠ వెళ్ళిపోతాడు, ఎవరు నబీలు ప్రేరణ ఇలాంటి వాళ్ళు తప్ప మిగతా ఎక్కువ మంది మ్యాక్సిమం మణికంఠ అవుట్ అయిపోతాడు అనుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా యువర్ ఎలిమినేటెడ్ అక్కడ నుంచి తీసుకొచ్చి ఒక ఏవి కూడా టెలికాస్ట్ కూడా ఖచ్చితంగా ఫిక్సింగ్ నోట్ మణికంఠ అవుట్, డబుల్ ఎలిమినేషన్. ఎందుకంటే వైల్డ్ కార్డులు గుంపులుగా ఉన్నారు కనుక మరి అంతమంది రావాలంటే ఇంతమంది కదలాల్సిందే, వెళ్లాల్సిందే, డబుల్ ఏంటి ట్రిపుల్ కూడా పెట్టవచ్చు, ట్రిపుల్ పెట్టలేదు కనుక మనం సంతోషించవచ్చు అని ఫీల్ అవుతారు కనుక ఖచ్చితంగా 100% నమ్మేస్తారు మణికంఠ అవుట్ అయిపోయాడు, బయటికి వెళ్ళిపోయాడు అని చెప్పుంటే. సో అప్పుడు ఎటు ఓటింగ్ పరంగా లిస్ట్లో ఉంటే ఎవరు ఆదిత్య, పృథ్వీ ఇంకా సోనియా ఉన్నారు కనుక వీళ్ళలో ఒకరిని ఎటు ఎలిమినేట్ చేస్తారు కనుక చేస్తా మణికంఠను కూడా జతగా పంపించి సీక్రెట్ రూమ్ లో పెడితే రచ్చ అయిపోద్ది. ఎందుకంటే ఆయన ఎటు మైల్యూటెడ్గా ఆలోచిస్తాడు, మైల్యూట్ పాయింట్స్ అనేది తీస్తాడు, మైక్రో అబ్జర్వర్గా అన్ని గమనిస్తాడు. ఒక 2 రోజులు అందులో పెట్టి అవసరమైతే 3వ రోజు కూడా ఉంచి ఏంటి అతనికి ఎటు సోలోగా ఉండడం అలవాటే అంటున్నాడు కనుక ఒంటరిగా ఉండి ఖచ్చితంగా హెడ్ ఫోన్స్ పెట్టుకుని విని జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసి ఎవరేంటి ఎలా మాట్లాడుతున్నారు, ఎవరిది గ్రూప్ ఎవరిది, సో అన్ని పాయింట్స్ పట్టుకొని వచ్చాక వేరే లెవెల్ అయితే గేమ్ అవుతుంది. మరి మణికంఠను సీక్రెట్ రూమ్కి పంపించాలనుకుంటూ కూడా ఖచ్చితంగా కామెంట్ కూడా చేయండి, లైక్ కూడా చేయండి. నెక్స్ట్ లెవెల్ ఆట అయితే వస్తుంది. మరి ఇవన్నీ మీ పాయింట్స్ కూడా మీ ఒపీనియన్స్ కూడా చెప్తే లైక్స్ కూడా చేయండి. అట్లాగే నెక్స్ట్ ఓటింగ్లో ఎవరు లిస్ట్లో ఉన్నారు, ఎవరు డేంజర్లో ఉన్నారు, ఏం జరగబోతున్నారు కూడా మరొక వీడియో అప్లోడ్ చేస్తా, దాని గురించి కూడా చూడండి. లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి.